నమస్కారం మన హైదరాబాద్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ లో వానాకాలం ట్రాఫిక్ కష్టాలకు చెక్. పలు శాఖల సమన్వయంతో పోలీసుల ముందస్తు చర్యలు. మెట్రో స్టేషన్ల పరిసరాల్లో పేరుకుపోతున్న చెత్త. దుర్వాసన వస్తున్న అధికారులకు పట్టడం లేదంటున్న స్థానికులు. ఏఐ ప్రమాణాలకు దిక్సూచిగా హైదరాబాద్ నిలుస్తోందన్న భట్టి. వర్తమానం దెబ్బతీయకుండా భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపు. నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు. డైలీ షటిల్స్ సేవలను ప్రారంభించిన మంత్రి పొన్నం. మియాపూర్లో ఆస్తి కోసం భర్తను చంపిన భార్య. ప్రియుడితో కలిసి ఘాతుకం. ఆలస్యంగా బయటపడిన ఘటన. చిరుజల్లులు పలకరిస్తే రైతులు ఎంతో సంతోషిస్తారు. అదే మన హైదరాబాద్లో వానొస్తే ఏడుపే. మోకాళ్ల లోతు నీళ్లు, ట్రాఫిక్ కష్టాలతో నగరవాసులు ముప్పు తిప్పలు పడతారు. ఎల్నినో ప్రభావంతో ఈసారి తక్కువ వర్షపాతం ఉన్నా పడే వానలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందుకోసం వివిధ శాఖలతో సమన్వయంతో పనిచేస్తున్నామని వెస్ట్ జోన్ ఏసీపీ హరిప్రసాద్ చెప్పారు. గత అనుభవాల దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. వర్షాకాలంలో తీసుకుంటున్న ముందస్తు చర్యలపై ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్తో మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యేక ముఖాముఖి. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్య సాధారణ రోజుల్లో కూడా ఎక్కువగా ఉంటున్న పరిస్థితి ఉంటుంది. అలాగే వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి వర్షాలు పడేటప్పుడు కూడా ఆ ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ నగర ట్రాఫిక్ సిబ్బంది, ఉన్నతోద్యోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు వంటి విషయాలను మనకు అందించేందుకు ఏసీపీ హరిప్రసాద్ సార్ మనతో ఉన్నారు. మరిన్ని విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్, రైనీ సీజన్ వచ్చేసింది సార్, ఎలాంటి జాగ్రత్తలు ప్రయాణికులు తీసుకుంటే బాగుంటుంది? గత అనుభవాల దృష్ట్యా మీరు ఎలాంటి చర్యలు ఈసారి తీసుకుంటున్నారు సార్? రైనీ సీజన్ మనం ప్రధానంగా ఏముంటుందంటే ప్రయాణికులు విజ్ఞప్తి చేసేది అంటే మీ ఈటీవీ ద్వారా పర్టికులర్గా 2 వీలర్స్ చాలామంది స్కిడ్ అయ్యి కింద పడి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. హెల్మెట్స్ జనరల్గా పెట్టుకోవాలి, ఈరోజు స్పెసిఫిక్ పెట్టుకోవాలి. మెయిన్ రెయిన్ కోట్స్ పెట్టుకోకుండా ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం జూబ్లీస్ చెక్ పోస్ట్ చూద్దాం. అక్కడ మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, దాని కింద పోయి ఆగుతారు. ఆగటం వల్ల ఏంటంటే వాళ్ళు పోరు, వర్షం పడ్డప్పుడు ఎవరైతే ట్రాఫిక్ అంతా జామ్ చేస్తారు. మనం పోయి చెప్తాం, బాబు వెళ్ళాలంటే మేము ఎట్లా వెళ్ళాలి సార్, మేము తడుస్తామని చెప్తారు. ఇది ప్రాక్టికల్ జరిగిన సంఘటన చెప్తాను నేను. అదే మీకు రెయిన్ కోట్ ఉంటే ఆటోమేటిక్గా మీరు అక్కడ నుంచి ఆగాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కొంతమంది ల్యాప్టాప్లు పట్టుకుని ఉంటారు. ఆ టైంలో సార్ నా ల్యాప్టాప్ జరిగిపోతుంది, నా జీవనం ఇది అంటారు. అంటే ప్రాక్టికల్గా జరిగింది మీకు చెప్తాను నేను. అవన్నీ అధిగమించాలంటే మీరు ముందే ప్లాన్ చేసుకోండి. వర్షం పడ్డ రోజు మీరు రెయిన్ కోట్ కంపల్సరీ ధరించాలి. ఇంకొక సూచన చేసేది అంటే, వర్షం పడ్డప్పుడు దాదాపుగా మీరు ఈ 2 వీలర్స్ యూజ్ చేసుకోకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసేసాం. మెట్రో ఉన్నది మనకి, అదేవిధంగా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఎందుకు నేను వాటిని వాడుకోమని చెప్తున్నానంటే, మీరు 2 వీలర్ అనుకో, వర్షం పడింది అనుకోండి ఎక్కువ, అక్కడ కింద మనకి ఏం గుంటలు ఉన్నాయి, తర్వాత రోడ్డు ఎలా ఉందని మనకి కళ్ళకు కనిపించదు. వాటర్ దాని మీద ఉందనుకో, మనం పోయినప్పుడు ఇంబ్యాలెన్స్ అయ్యి కింద పడిపోయి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి, గాయపడిన సంఘటనలు ఉన్నాయి. ఇవన్నీ అధిగమించాలంటే వర్షం పడ్డదన్నప్పుడు దయచేసి ఈ ప్రాంతంలో ప్రయాణం చేయడం తగ్గించుకోవడం చెప్తాం. తరచూ కూడా వర్షాలు పడేటప్పుడు ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతుంటారు సార్. వాళ్ళు ట్రాఫిక్లోనే ఇరుక్కున్న పరిస్థితులు మీరు చెప్పినట్లు ఉన్నాయి సార్. వివిధ శాఖలతో సమన్వయం బాగా ఉంటేనే దీన్ని మనం అధిగమించాలి అంటారు సార్. మీరు శాఖలతో సమన్వయం ఎలా ఉంటుంది సార్? చాలా మంది చెట్లు విరిగి రోడ్డు మీద పడి మన ట్రాఫిక్ జామ్ కట్టుకుంటాం. అందుకని అవి కాకుండా మొదలే వాళ్ళతో మనం కోఆర్డినేషన్ ఉండి, ఈ ప్రాంతాల్లో చెట్లు మనకి హెవీగా ఉన్నాయి, ఆ బ్రాంచెస్ అన్ని ఇట్లున్నాయి, మనం కట్ చేయాలని చెప్తాం. మన సూచన మేరకు వాళ్ళు కట్ చేసిన సంఘటనలు ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎస్ఆర్ నగర్లో అండర్ పాస్ ఉంటుంది, ఏది ఫతేనగర్ బ్రిడ్జ్ దగ్గర, అక్కడ మనకి వాటర్ లాగింగ్ అవుతుంది. అందుకని వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ సీఎం గారి ఆదేశాల వరకు అక్కడ 3 మోటార్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు అంటే వర్షం పడితేనే ఇమీడియట్గా అవి పంప్ బయట, ఒకటి 25 HP మోటార్ 2, తర్వాత 10 HP మోటార్ 1, అంటే 3 మోటార్స్ ఎప్పుడు పెట్టలేదు, ఫస్ట్ టైం పెట్టారు. అదేవిధంగా మనకి కొన్ని ప్రాంతాల్లో ఈ సీఎం గారు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చూస్తున్నాం, మనం కేసీపీ కానీ వేరియస్ ప్రాంతాల్లో మనకు ట్యాంక్స్ కట్టారు, అంటే స్టోరేజ్ కెపాసిటీస్ ట్యాంక్స్. వర్షం ఇనిషియల్ పడ్డప్పుడు ఆ ట్యాంక్స్లో ఫిల్ అవుతుంది, తర్వాత మన మోటార్ ద్వారా పైపు కొట్టించే అవకాశం ఉంటుంది. మనకి ఈ సీజన్లో ప్రజెంట్ అయితే మనకి సిచ్యువేషన్ ఇబ్బంది కాలేదంటే అవుతుంది, కానీ బట్
లిటిల్ బిట్ మరీ ఇబ్బంది పడకుండా దాన్ని మేనేజ్ చేస్తాను మనం. కుండపోత వర్షాలు సడన్గా పడుతుంటాయి సార్. అలాంటప్పుడు ప్రయాణికులకు మీరు ఏమైనా సూచనలు వాళ్ళకి ఎలా సార్ జారీ చేస్తుంటారు? అదే మన సోషల్ మీడియా ద్వారా సోషల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ FM రేడియో కావచ్చు, లేకుంటే వాట్సాప్లో కానీ, అదేవిధంగా ఫేస్బుక్లో కానీ, తర్వాత అడ్వర్టైజ్మెంట్ ద్వారా కానీ మనం చెప్పడం జరుగుతుంది. ఈ ఏరియాలో మనకి ముందే వాతావరణ శాఖ వారు తెలియజేయడం జరుగుతుంది. GSMC నుంచి మనకు వస్తుంది, అప్డేట్స్ వస్తాయి. ఆ అప్డేట్స్ మనం కూడా మీ ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ, తర్వాత ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా ముందే మనం చెప్పడం జరుగుతుంది. చెప్పినప్పుడు వాళ్ళు దయచేసి ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఏదైనా అత్యవసర పనులు ఉంటే తప్పితే అన్నెసెసరీగా ఆ రూట్లో ట్రావెల్ చేయొద్దని మీ ద్వారా కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మనం ఆ ప్రయాణాన్ని తగ్గించుకుంటే మనకి వాహనాల సంఖ్య తగ్గుతుంది, తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటాం. ఈ హైదరాబాద్ నగరంలో IT ఎంప్లాయీస్ వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కూడా ఉంటుంది సార్. ఈ వర్షాకాలంలో వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి సార్? వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది మీరు అన్నట్టే. వాళ్ళకి కంపెనీస్ కూడా వాళ్ళకి మా CPSR లెవెల్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు అత్యవసరం అయితేనే కంపెనీకి వెళ్ళేటట్టు, ఆ రోజు స్పెసిఫిక్ ఏదైతే రెయిన్ సీజన్ ఉందో తొందరగా వాళ్ళు పని ముగించుకొని వెళ్ళే అవకాశం ఉంది. లేదా ఇంటి దగ్గర నుంచి చేసుకుంటే ఇంకా బెస్ట్ ఉంటుంది ఆ రోజు. థ్యాంక్ యూ సార్. ఇది ACP హరిప్రసాద్ సార్ చెబుతున్నారు. వర్షాకాలంలో ప్రయాణికులందరూ కూడా ట్రాఫిక్ సిబ్బంది ఇచ్చే సూచనలు పాటించాలని, అలాగే ప్రభుత్వంలోని వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఈసారి గత అనుభవాల దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని ఆయన చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ బాలాజీతో కలిపి సూరిబాబు, ETV న్యూస్, హైదరాబాద్. అత్యంత రద్దీగా ఉండే కుకట్పల్లి, KPHB, JNTU, మూసాపేట్ మెట్రో స్టేషన్ల పరిసరాల్లో చెత్త కుప్పలు పేరుకుపోయి ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో స్టేషన్ల మార్గాలు, ఫుట్పాత్లు, రహదారుల పక్కన రోజురోజుకు చెత్త పేరుకుపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. చెత్తను సకాలంలో తొలగించనందున దుర్వాసన వస్తోందన్నారు. ఈ చెత్త కుప్పల వల్ల ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మెట్రో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు. AI రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ, సామాజిక ప్రయోజనాలను జోడించి AI ప్రమాణాలకు దిక్సూచిగా తెలంగాణ నిలుస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ HICCలో జరిగిన గ్రీన్ గ్రోత్ ఎకానమిక్ సమ్మిట్ను IT శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి భట్టి ప్రారంభించారు. రాష్ట్రంలో 470 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ప్రారంభించామని, ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. చెన్నై, బెంగళూరు కంటే ఎక్కువగా వ్యాపార అవసరాలకు నీళ్లు కేటాయిస్తున్నామని చెప్పారు. పునరుత్పాదక ఇంధనం, బాధ్యతాయుతమైన వనరుల నిర్వహణతో ఏఐకి తెలంగాణ చిరునామాగా మారుతోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వ్యవసాయానికి, సామాన్యులకు దక్కాల్సిన నీటితో సాంకేతికత ఎప్పుడూ పోటీ పడకూడదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. In India, technology should never be allowed to compete with farmers, towns and poor communities for basic resources. Artificial intelligence must compete in intelligence, not with agriculture for water. That is why treated wastewater, grey water systems, modern cooling technology and transparent water accounting are not small technical matters. They are central to the legitimacy of this sector. A data center using recycled water is not only an engineering improvement, it is a statement of values. It says we will grow not by taking away from others. We will innovate but not at the cost of the vulnerable. We will build for the future but not by damaging the present. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే దిశగా ప్రజా రవాణాను ప్రభుత్వం బలోపేతం చేస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. JRC కన్వెన్షన్లో IT ఉద్యోగుల కోసం డైలీ షటిల్స్ సేవలను TPCC ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్తో కలిసి మంత్రి పొన్నం ప్రారంభించారు. డైలీ షటిల్స్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని పొన్నం సూచించారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ మెరుగుదల, కొత్త RTC బస్సులు, రోడ్డు భద్రత కోసం రిఫ్లెక్టర్ వ్యవస్థ వంటి సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి వెల్లడించారు. ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇంప్రూవ్ అయినట్టయితే అందుకే లాస్ట్ మైల్ కనెక్టివిటీ కింద మెట్రోను, MMTS ను, RTCని లైసెన్స్ చేసుకొని ముందుకు పోయేటువంటి ఒక కాన్ఫరెన్స్, ఒక కోఆర్డినేషన్ కూడా జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి IT ఉద్యోగులకు కావచ్చు, వివిధ ఉపాధి కొరకు వచ్చేటువంటి వాళ్ళ కొరకు కావచ్చు, లేదా ఉన్నత విద్య కొరకు వచ్చేటువంటి వాళ్ళందరి కొరకు రవాణా శాఖ అనేటువంటి ఒక కీలకమైనటువంటి ప్రగతికి చిహ్నము, ప్రగతికి రిక్వైర్మెంట్ ఉన్నటువంటిది. కాబట్టి తప్పకుండా మరి రవాణా శాఖ మంత్రిగా ఇటువంటి అంశాల్లో మా పట్ల సానుకూలంగా స్పందన ఉంటుంది.
అక్రమ సంబంధాలు పచ్చని కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. అంతటితో ఆగకుండా నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఈ కోవలోనే మియాపూర్లో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఓ మహిళ మృతదేహాన్ని ఏకంగా మహారాష్ట్ర సరిహద్దులోకి తరలించింది. అక్కడ పెట్రోల్ పోసి కాల్చేసింది. ఆనక తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ కాల్ డేటాతో అడ్డంగా దొరికిపోయింది. పెద్ద ప్లానింగే. ఈ డైలాగ్ ను సినిమాలు మీమ్స్ లోనే విని ఉంటారు. కానీ ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య ప్రణాళిక చూస్తే ఈ డైలాగ్ కు ఖచ్చితంగా సరిపోతుంది. అండర్ కవర్ సినిమాలో మాదిరిగా పని మనిషిగా చేరి పెళ్లి చేసుకుని కొన్ని రోజులకు భర్తను మట్టుబెట్టింది. మియాపూర్ లో ఉండే పెంటేష్ చాలా కాలం క్రితమే తన భార్యకు విడాకులిచ్చి 3 పిల్లలతో ఉండేవారు. ఆ పిల్లలను చూసుకునేందుకు పని మనుషులను పెట్టుకునేవారు. అలా కాలక్రమంలో అమలాపురంకు చెందిన సత్యవతి పెంటేష్ ఇంట్లో పని మనిషిగా చేరింది. 3 పిల్లలతో ఉంటున్న పెంటేష్ తో సఖ్యతగా మెలిగిన సత్యవతి తనను పెళ్లి చేసుకునేలా అతన్ని ప్రేరేపించింది. అందుకు తగ్గట్టుగా పెద్ద ప్రణాళికలు సైతం అమలు చేసింది. ఈ విషయాన్ని పసిగట్టని పెంటేష్ సత్యవతిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఎప్పటి నుంచో ప్రియుడి వ్యవహారం నడుపుతున్న సత్యవతి భర్త ఆస్తిని కాజేయాలని పన్నాగం పన్నింది. ఆ దురాలోచనతోనే పెంటేష్ ను చంపాలని నిర్ణయించుకుంది. అంతే, తన పథకాన్ని పక్కాగా అమలు చేసింది. గతేడాది నవంబర్లో భర్త పెంటేష్ తినే అన్నంలో నిద్రమాత్రలు కలిపింది. అతను నిద్రపోయాక ప్రియుడితో కలిసి దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేసింది. తర్వాత ఓ కారులో మృతదేహాన్ని మహారాష్ట్ర తుల్జాపూర్ సమీపానికి తీసుకెళ్లింది. అక్కడే పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగులబెట్టింది. 2 రోజుల తర్వాత ఏమీ ఎరగనట్టే భర్త కనిపించడం లేదంటూ అమాయకంగా మియాపూర్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే సత్యవతి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమె కాల్ రికార్డింగ్స్, సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. ప్రియుడితో కలిసి సత్యవతి తన భర్త పెంటేష్ ను హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అటు పెంటేష్ కుటుంబ సభ్యులు కూడా సత్యవతే ఆయనను హత్య చేసిందని ఆరోపిస్తున్నారు. మా డాడీ మమ్మల్ని చిత్ర హింసలు పెట్టిండు. దానికి కారణం సత్యవతి. ఆమె రాకుండా ముందు మా డాడీ మా చాలా బాగా చూసిండు. మా ఇల్లు కట్టేటప్పుడు కూలి పనికి వచ్చింది. మా డాడీ ఆస్తి పాసులు, భూములు అన్ని చూసింది. మా అగ్రికల్చర్స్ అన్ని, మా ఫార్మ్స్ అన్ని చూసింది. చూసినాక ఆమె వాళ్ళ ఊరికి వెళ్ళి, ఆమె ఎవరైతే ఆమె హస్బెండ్ ఉండనో ఆమెతో అంటే వాళ్ళ ఊరి గ్రామ పంచాయతీల ఒప్పందంలా రాసుకున్నారంట, విడిపోతున్నాం అన్నట్టు. మా డాడీ ఆసుపత్రి చూసి కట్టుకున్న మొగుని వదిలేసి వచ్చి మా డాడీతోనే అక్రమ సంబంధంగా ఉన్నది ఆమె. సత్యవతి రోజులు పెట్టద్దు. మా డాడీకి పట్టిన గతి దానికి కూడా పట్టాలి. సత్యవతిని దాని అన్న తమ్ముళ్ళని ఎవ్వరు వదిలిపెట్టద్దు. అటు సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన తుల్జాపూర్ సమీపంలోని వారు అక్కడి పోలీసులకు సమాచారమిచ్చారు. గుర్తు తెలియని వ్యక్తి హత్యగా మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ సూచించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి మంచిగా నడుస్తున్న మెట్రో రైలును ముంచే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మెట్రో రైలు పనులు వేగంగా సాగుతున్నాయని వివేకానంద గుర్తు చేశారు. హైదరాబాద్తో పోలిస్తే చిన్న నగరాలకు మెట్రో రైలు 2వ దశ పనులకు అనుమతులు ఇస్తున్నారని ఆక్షేపించారు. చోటేబాయి కలిసి ఈ యొక్క మెట్రో, హైదరాబాద్ మెట్రోని మడతపెట్టే ఒక ఆలోచన కనపడుతుంది తప్ప దీన్ని ముందుకు తీసుకునే పరిస్థితి స్పష్టంగా కనపడతలేదు. మంచిగా నడుస్తున్నటువంటి మెట్రోని ముంచే గాడికి తెచ్చేసినారు. ఇంత పెద్ద మెట్రో రైల్ ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు దీనిపైన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇదే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, నగరాల్లో మరి మెట్రో రైల్ సంబంధించిన ప్రాజెక్టులు చకచకా మంజూరు జరుగుతా ఉన్నాయి. అక్కడ చకచకా పనులు జరుగుతా ఉన్నాయి. జస్ట్ 2 రోజుల క్రితం 4th జూలై రోజు మరి రాజస్థాన్ లో జైపూర్ మెట్రో ఫేజ్ 2 కి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసింది అందరం కూడా చూశాం. జైపూర్ నగరం యొక్క పాపులేషన్ ఎంత? 45 లక్షలు మాత్రమే. 1,30,00,000 జనాభా దాదాపు హైదరాబాద్ అగ్లోమరేషన్ లో సెకండ్ ఫేజ్ ఎందుకు స్టార్ట్ కాదు? దీనికి సమానం ఈరోజు చెప్పాల్సిన అవసరం ఇటు ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది, అటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారి పైన, బండి సంజయ్ గారి పైన, బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది దీనిపైన. అక్రమ జరిమానాలతో తమను అధికారులు వేధిస్తున్నారంటూ కాంక్రీట్ మిక్సర్స్ వాహనదారులు హైదరాబాద్ లో ఆందోళనకు దిగారు. ఖైరతాబాద్ లోని ఆర్టీఓ ఆఫీసును ముట్టడించారు. ఒక దశలో గేట్లు తోసుకుని కార్యాలయంలోకి వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. కష్టాన్ని నమ్ముకున్న మిల్లర్లపై శ్రమ దోపిడీ తగదని కాంక్రీట్ మిల్లర్స్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది.
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్లోని డంపింగ్ యార్డ్ అనుమతులు రద్దు చేయాలని బీఆర్ఎస్ ధర్నా చేపట్టింది. షాద్నగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో నిర్వహించారు. వెంటనే డంపింగ్ యార్డు నిర్మాణం ఆపాలని నినాదాలు చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పలువురు నేతలతో కలిసి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి వినతి పత్రం ఇచ్చారు. డంపింగ్ యార్డు రద్దు చేసేంత వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని నవీన్ కుమార్ స్పష్టం చేశారు. రోడ్లు, ఫుట్పాత్లపై ఎలాంటి చెత్త పేరుకుపోకుండా చర్యలు చేపట్టాలని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణలో యంత్రాలను సమర్థవంతంగా వినియోగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. బేగంపేట ప్రాంతాన్ని సందర్శించిన వినయ్ కృష్ణారెడ్డి పారిశుద్ధ్య నిర్వహణ, రహదారులు, ఫుట్పాత్ల శుభ్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పలు ప్రాంతాల్లో కార్యక్రమాలు ముగిశాక వాటికి సంబంధించిన ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సామాగ్రిని తొలగించాలని పేర్కొన్నారు. అనంతరం సికింద్రాబాద్లోని రైల్ నిలయం కాలనీలో కొనసాగుతున్న రహదారి అభివృద్ది పనులను కమిషనర్ పరిశీలించారు. అక్కడ పేరుకుపోయిన నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను వెంటనే తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. నగర పరిశుభ్రతకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు వినయ్ కృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. వరకట్న వేధింపుల కారణంగా భర్తకు దూరంగా ఉంటున్న మహిళను బతుకు జట్కా బండి కార్యాలయానికి వెళ్లేందుకు సహాయం చేస్తామని నమ్మించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన సికింద్రాబాద్లో జరిగింది. ఈ మేరకు ఆమె ఫిర్యాదుపై మహంకాళి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరొకరి కోసం గాలిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మహిళ వరకట్న వేధింపుల కారణంగా గత కొంతకాలంగా భర్తతో దూరంగా తన కుమారుడితో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తిగత సమస్యలపై బతుకు జట్కా బండి షోకు వెళితే న్యాయం జరుగుతుందని భావించి నగరానికి వచ్చినట్లు తెలిపారు. బతుకు జట్కా బండి కార్యాలయం ఆచూకీ తెలియక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చిన మహిళను గమనించిన ఓ వ్యక్తి ఆమెకు సహకరిస్తానని తెలిపాడు. బతుకు జట్కా బండి కార్యక్రమానికి తీసుకువెళ్తానని నమ్మించి రాణిగంజ్లోని హైదరీ కాంప్లెక్స్ కు తీసుకువెళ్లిన అతడు మరో వ్యక్తితో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మోసపోయినట్టు గ్రహించిన మహిళ మహంకాళి పోలీసులను ఆశ్రయించగా పోలీసులు ఇద్దరిలో ఒకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పశ్చిమాసియాలో అనిశ్చితి వల్ల పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. సామాన్యుడికి ప్రజా రవాణాలో కూడా ఖర్చుల మోత తప్పడం లేదు. ఆఫీసులకు, పనులకు వెళ్లాలంటే ఆలస్యం అవుతుందేమో అనే అనుమానం. ఈ క్రమంలో తప్పకుండా సొంత వాహనం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కొనుగోలుదారులు విద్యుత్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. 3 ఏళ్లతో పోలిస్తే హైదరాబాద్లో ఈవీ వినియోగం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు, ఛార్జింగ్ మౌలిక వసతుల విస్తరణ వంటి ప్రోత్సాహకాలతో వాటి వినియోగం జోరందుకుంది. ఉరుకుల పరుగుల జీవితంలో రోజూ ఆఫీసు నుంచి ఇంటికి ప్రయాణం చేస్తూనే ఉంటాం. పెరుగుతున్న పెట్రోల్ ధరల దృష్ట్యా నగరవాసులు విద్యుత్ వాహనాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. పెట్రోల్ ఉత్పత్తుల కోసం భారీగా విదేశీ మారక ద్రవ్యం చెల్లించాల్సి వస్తుండటంతో కేంద్రం కొన్నేళ్లుగా విద్యుత్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహిస్తోంది. 4-5 ఏళ్లుగా విద్యుత్ వాహనాల కొనుగోళ్లు పెరిగినట్లు అధికారిక నివేదికలు చెబుతున్నాయి. ఫలితంగా పర్యావరణ సమస్యలు కూడా తలెత్తకుండా ఉంటాయని ఎక్కువ మంది ఈవీ వైపు మొగ్గు చూపుతున్నారు. 2023 నాటికి రాష్ట్రంలో నమోదైన ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 1,06,835 కాగా 2025 మార్చి నాటికి అది 2,59,000కు చేరింది. 2 ఏళ్లలోనే ఆ సంఖ్య రెట్టింపైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా మరో 91,572 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించారు. మొత్తం విక్రయించిన విద్యుత్ వాహనాల్లో హైదరాబాద్లోనే 67% పైగా ఉన్నాయి. కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి పలు కంపెనీలు మంచి ఫీచర్లతో పాటు ఆఫర్లు అందిస్తున్నాయి. ఈ యాక్సెస్ అనేది లాంచ్ అయింది. ఒకవేళ మీరు బండి ఒక 3 years తర్వాత ఏమైనా యూజ్ చేసినా సరే మన సుజుకి షోరూంలోనే వేరే వెహికల్ తీసుకోవాలనేసి అనుకుంటే 60% డిస్కౌంట్ ఇచ్చి వేరే వెహికల్ తీసుకోవచ్చు. మీరు 7 years వరకు ఇంజన్ బ్యాటరీ వ్యారంటీ వస్తుంది. ఈ బ్యాటరీ వ్యారంటీలో మనకి ఏం ప్రాబ్లం వచ్చినా సరే, బ్యాటరీ పోయినా సరే మీకు క్లైమ్ చేసుకోవచ్చు. ఇది ఒక బెనిఫిట్. అంటే వేరే వెహికల్స్ ఎట్లా అంటే మీకు 1,70,000, 1,50,000 వస్తుంది. బట్ ఏంటంటే అది 2-3 years బ్యాటరీ వ్యారంటీ ఇస్తాడు, మోస్ట్లీ 5 years. బట్ మనది ఏంటంటే 7 years వరకు బ్యాటరీ వ్యారంటీ వస్తుంది. మొత్తం విక్రయిస్తోన్న విద్యుత్ వాహనాల్లో ద్విచక్ర వాహనాల వాటాని 70%గా ఉంది. ఆ తర్వాత ఎలక్ట్రిక్ ఆటోలు 16%, కార్లు, ఇతర వాహనాలు 9%గా అమ్ముడవుతున్నాయి. బస్సులు, సరుకు రవాణా వాహనాలు దాదాపు 5%గా ఉన్నాయి. కొత్తగా కొనుగోలు చేస్తున్న వాహనాల్లో ఈవీల వాటా 5%కి పైగా ఉంటోంది. 2024 నవంబర్లో ప్రకటించిన కొత్త ఈవీ విధానం ప్రకారం 2026 డిసెంబర్ 31 వరకు కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ వాహనాలకు 100% రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు అమల్లో ఉంది.
పెరుగుతుంది. దీంతో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు మరింత వేగం పుంజుకున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్ల పరిధిలో వాహనాలకు ఛార్జింగ్ సౌకర్యం విరివిగా అందుబాటులోకొచ్చింది. పెట్రోల్, డీజిల్తో పోలిస్తే తక్కువ నిర్వహణ వ్యయం అవుతుండటంతో కొనుగోలుదారులు సైతం వీటిపై ఆసక్తి చూపుతున్నారు. అది బండి యాక్టివా నడిచిన పల్లె 125 పెట్రోల్ ఎక్క లైన్ ఉన్నది, రేట్ చాలా ఎక్కువ అయింది. ఛార్జింగ్ బండి తీసుకుంటున్నాం, మంచిగా ఉన్నది బండి ఛార్జింగ్ అంతా. ఛార్జింగ్ ఇంటి దగ్గర పట్టుకోతా నడుచుకోతా మంచిగా ఉన్నది తీసుకున్నా సార్ బండి. అది విద్యుత్ వాహనాల విక్రయాలు రాబోయే రోజుల్లో మరింత పెరుగుతాయని వాహన డీలర్లు చెబుతున్నారు. కానీ బుక్ చేసిన 2 నెలలకు కానీ వాహనం డెలివరీ కావడం లేదని వాహనదారులు అంటున్నారు. కంపెనీలు ఉత్పత్తిని మరింత పెంచితే ఆ మేరకు వాహనాల విక్రయాలు సైతం పెరిగే అవకాశముంది. అవకాశాల కోసం తిరిగి నిస్పృహలో ఉన్న తమ్ముడిని హీరోగా పరిచయం చేసేందుకు సోదరి నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం రాజాది రాజా. అనిల్ పోయిడపు దర్శకత్వంలో రిత్విక్, విశాఖ జంటగా నిహారిక, దాసరి నిర్మించిన ఈ చిత్రం జూలై 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో నిర్మాతలు మైత్రి రవిశంకర్, నవీన్లు రాజాది రాజా ట్రైలర్ను విడుదల చేశారు. పునర్జన్మ, ప్రేమ, మిస్టరీ అంశాలతో ముడిపడిన ఈ చిత్రం తప్పకుండా అలరిస్తుందన్నారు. వేదికపై తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైన రిత్విక్ ప్రేక్షకులకు తప్పకుండా తమ ప్రయత్నం నచ్చుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.